ప్రజా ఉద్యమంపై మరోసారి ఉక్కుపాదం మోపింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ప్రజల గొంతు నులిమింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలను అనకతొక్కి తమ నిరంకుశ విధానాన్ని చాటుకుంది. అణచివేతే తమ పాలసీ అని నిరూపించుకుంది. ప్రజా ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం. ఆక్వా పార్కు వద్దంటున్న ప్రజలపై జులుం. పచ్చని పల్లెల్లో పోలీసుల బోట్ల చప్పుడు. వీధి వీధిలోనూ ఖాకీల మోహరింపు. మహిళలు, గర్భిణీలు, పిల్లలపై ప్రతాపం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఉధృతమైంది. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరు గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా మార్చి 8న నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని పోరాట కమిటీ ముందుగానే ప్రకటించింది. దీంతో ఉద్యమకారులను అణచివేసేందుకు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 33 గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా ఆందోళనకారులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆక్వా ఫుడ్ పార్కు వద్దంటూ 33 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఆక్వా పార్కును అడ్డుకుంటామంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసుల జులుంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏ ఊరు నుంచో వచ్చి ఈ ఊళ్ళో మా పచ్చని పొలాలకు పాడు చేస్తాం, మేము ఎట్ట మాత్రాన్ని ఒప్పుకోమండి. మేము ఎందుకంటే మా పిల్లలతోటి మా బతుకులు మేము బతుకుతున్నామండి. ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చి బియ్యాలు ఇచ్చుకుని మేము బాగుపడతలేదంటే, ఆడెట్టి బిక్స్ తోటి మేము బాగుపడతలేదండి. మా పొలాలు మేము సాయంత్రం వరకు రెక్కల కష్టం కూలి చేసుకుని కూలితో తెచ్చుకుని మా పిల్లల్ని పెంచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఎంతో విధిగా ఏడుకుంటే ఆయన మీ దారిలో మీ వెనకాల వచ్చి ఉద్యమం చేస్తామమ్మా అన్నారు. ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడున్నారు? ఆయన నిద్రపోతున్నారా? ఒక్కసారి మేల్కొని మా కష్టాలను ఒక్కసారి ఆలకించమని మేము ఈ మీడియా ద్వారా ఆయన కోరుకుంటున్నాం. ప్రశాంతం లేదండి, తిన్నెత్తలేదండి, తాగనెత్తలేదండి, పిల్లలకు సొంగ ఉన్నత్తలేదు, పొద్దు నుంచి కూడిని లేకుండా ఇదిలో పడెడుతున్నాండి. ఇళ్లలోకి వచ్చి లాక్కెళ్ళిపోతున్నారండి పోలీసులు, దౌర్జన్యంగా తీసుకుపోతున్నారండి. ఇది దారుణంగా ఉందండి, మంచి దారుణంగాని. మరి ఏంటండి, చంద్రబాబు నాయుడికి ఓటేసినందుకు తగిన శాస్తి జరిగిందని ఉద్యమ నాయకురాలు ఆరేటి సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా ఆక్వా ఫుడ్ పార్కుకు అంగీకరించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి, నేను గుండెల మీద చేసి చెప్తున్నానండి, మీకు ఓటేసి గెలిపించిందండి నేనండి. అంత గురించి ఫ్యాక్టరీ పట్టుకెళ్ళి ఇంకొదుకుని పెట్టుకోండి. ఈ ఫ్యాక్టరీ ప్లేస్లో ఇంకోటి ఏదైనా చేసుకోండి. ఫ్యాక్టరీ ఒకటే వద్దంటున్నామండి. ఎట్టి పరిస్థితుల్లోని ఫ్యాక్టరీ మట్టికి ఇంకొదుకుని వేరే చోట్ల కట్టుకోమని చెప్పండి. పోలీసుల మట్టికి మీరు కొనుక్కున్న స్థలంలో మట్టుకు పెట్టుకోండి. మా గ్రామాల మధ్యన మానేయమనండి. మేము మా ఇళ్ల మధ్యన మట్టుకు ఫ్యాక్టరీ కడితే మట్టుకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపుతీరుతామండి. గ్రామాల్లో మోహరించిన పోలీసులు తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరు గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యమకారులను అరెస్టు చేశారు. మంగళవారం నుంచే ముందస్తు అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు గర్భిణీలను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వైఎస్ఆర్సీపీ, సిపిఎం, సిపిఐ కార్యకర్తలను, నేతలను అరెస్టు చేశారు. పాదయాత్ర సమయంలో ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని అడ్డుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశారు. పైగా అక్రమ అరెస్టులతో భారీగా పోలీసులను మోహరించి జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పొలాల మధ్య ఆక్వా పార్కు పెట్టకుండా అడ్డుకుని తీరుతామని అంటున్నారు.